మేడం బోనాలు జరుపుకుంటారా మీరు? డెఫినెట్లీ బోనాలు మాకు చాలా ప్రత్యేకమైన పండుగ. మరి బోనాల చరిత్ర కొంచెం యూట్యూబర్లకు చెప్పరా, అందరు వింటారు. ఓకే, బోనం అనే పదము భోజనం అనే పదం నుంచి వచ్చింది. ఈ పండుగలో ప్రత్యేకంగా ఏంటంటే అమ్మవారికి నైవేద్యం సమర్పించడం. అంటే అమ్మవారు అంటే పోచమ్మ, మైసమ్మ ఇట్లాంటి అమ్మవార్లకి నైవేద్యం సమర్పించడం అన్నమాట. సో ఇది ఏం చేస్తారంటే మెయిన్గా ఆడపిల్లలు, ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ మంచిగా చక్కగా తయారవుతారు. కొత్త కుండ కొనుక్కొస్తారు. కొత్త కుండ కొనుక్కొచ్చి అందులో బియ్యము, పాలు, చక్కెర కానీ బెల్లం కానీ వేసి నైవేద్యం తయారు చేసి ఆ కుండని మంచిగా అలంకరిస్తారు. వేపాకులు, పసుపు, కుంకుమతో అలంకరించి మంచిగా నెత్తిన పెట్టుకొని వెళ్ళి గుళ్ళో అమ్మవారికి సమర్పించి వచ్చి ఇంట్లో అందరూ కలిసి భోజనాలు చేయడం, పండుగ వాతావరణం ఉంటుంది. అదే బోనాల పండుగ. అసలు బోనం చరిత్ర ఎట్లా స్టార్ట్ అయింది అంటారు? మరి బోనం చరిత్ర అనేది ఎట్లా స్టార్ట్ అయింది అంటే ఒకప్పుడు, అంటే చాలా టైం బ్యాక్లో 1813 ఇయర్లో ఇప్పుడున్న హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలో ఏమైందంటే ప్లేగ్ వ్యాధి బాగా ఎక్కువైంది. ఆ ప్లేగ్ వ్యాధి ఎక్కువైనప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకున్నారంటే అక్కడ ఉన్న అమ్మవారిని ప్రార్థించారు. ఏమనంటే ఈ మహమ్మారి, ఈ ప్లేగ్ వ్యాధి, ఈ వ్యాధి కనుక తగ్గితే మీకు నైవేద్యం సమర్పిస్తామని మొక్కుకున్నారు. అప్పుడున్న ఇది ఒక జానపద పండుగ లాంటిది కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్న అమ్మవార్లను మొక్కుకున్నారు. మొక్కుకున్నప్పుడు ఏమైందంటే వెంటనే ఆ ప్లేగ్ వ్యాధి తగ్గడం జరిగింది. అప్పటి నుంచి ఆషాఢ మాసంలో, అప్పటి నుంచి ఇంకా నిర్ణయించిన దాన్ని బట్టి ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగను జరుపుకుంటారు. ఇంకేముంటాయి బోనాల పండుగలో స్పెషల్ ఇంతేనా? బోనాల పండుగ అంటే ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్లో అయితే మెయిన్గా పోతురాజు నృత్యాలు చూడాల్సిందే. చాలా బాగా మేకప్ అవుతారు. మేకప్ అయ్యి నృత్యాలు చేస్తారు అమ్మవారి ముందట. పోతురాజు నృత్యాలు చాలా ప్రత్యేకం. ఇంకొకటి ఏంటంటే రంగం చెప్పడం. అంటే అమ్మవారు ఆవాహన చేస్తారు. ఆవాహన చేసి పచ్చికుండ మీద నిలబడుతుంది. ఆమె నిలబడి భవిష్యవాణి చెప్తుంది అనమాట. పంతులు అడుగుతారు, ఆమెని క్వశ్చన్స్ అడుగుతుంటే ఆమె భవిష్యవాణి అంటే అమ్మవారే స్వయంగా వచ్చి చెప్తుంది అని వాళ్ళు భావించి ఈ రంగం అనే కార్యక్రమాన్ని చాలా ఘనంగా చేస్తారు బోనాల పండుగలు. ఇంకా మెయిన్గా చెప్పాలంటే మన గోల్కొండ టెంపుల్లో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ బోనం అనమాట. అక్కడ నుంచి కంటిన్యూగా సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అండ్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయము, చిలకలగూడ పోచమ్మ ఆలయము, కట్టమైసమ్మ, లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయము, హరిబౌలి అక్కన్న మాదన్న ఆలయము అండ్ శాలిబండ ముత్యాలమ్మ ఆలయము, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో, డిఫరెంట్ టెంపుల్స్లో ఈ బోనాల పండుగ చాలా ఘనంగా జరిగే పండుగ ఇది. బతుకమ్మ తర్వాత బోనాలు చాలా ప్రత్యేకం తెలంగాణలో. మన తెలంగాణ, హైదరాబాద్ కాకుండా బయట ఇంకేడా చేసుకోరా బోనాలు? తెలంగాణ, హైదరాబాద్లో అంటే హైదరాబాద్, సికింద్రాబాద్లో మెయిన్గా జరుగుతాయి. మిగతా ప్లేసెస్లో అంటే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ ఇలాంటి ప్లేసెస్లో కూడా తెలంగాణలో బోనాలు చాలా బాగా జరుగుతాయి. మన అవుట్ ఆఫ్ తెలంగాణలో అంటే బెంగళూరు, పూణే, ముంబై, చెన్నై, ఢిల్లీలో కూడా కొన్ని ప్లేసెస్లో బోనాలు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే నీకు బోనాల పండుగ గురించి తెలియదా ఇంతవరకు? తెలియదు. అయితే సరే, ఈ సంవత్సరం మా ఇంటికి రా, మాతో పాటు కలిసి బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకో. సరే, ఓకే. థ్యాంక్ యూ.